హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో ఎస్ఎస్జిడి కానిస్టేబుల్కి సంబంధించిన ఫిజికల్ డేట్స్ అయితే వచ్చేసాయి. దానికి సంబంధించిన అయితే అప్డేట్ అయితే దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అందరూ పూర్తిగా చూడండి, క్లియర్గా చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా నా యూట్యూబ్ ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఏదైనా జాబ్ పీడిఎఫ్ రీల్స్ కానీ లేకపోతే ఏదైనా జాబ్ అప్డేట్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరైతే జాయిన్ కావడానికి ట్రై చేయండి. అలాగే ఈ జాబ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి మీకు ఏమాత్రం చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు సిఆర్పిఎఫ్ నుంచి అయితే ఒక నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఫిజికల్ డేట్స్ అయితే రాబోతున్నాయి కదా, దానికి సంబంధించి మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ముందుగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ అప్డేట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఆగస్టు 20 నుంచి వెళ్ళి మనకు సెప్టెంబర్ 11 వరకు అయితే వీళ్ళైతే ఈవెంట్ కండక్ట్ ఇస్తామని దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకోవచ్చు, క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ వచ్చేసి నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ అయితే చేస్తాను, ప్రతి ఒక్కరు దాంట్లోకి వెళ్ళి అయితే మీరైతే క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే వాళ్ళు సిఏపిఎఫ్కి సంబంధించిన 30 సెంటర్స్లో వాళ్ళైతే ఈవెంట్స్ అయితే కండక్ట్ ఇస్తామని వాళ్ళు దీంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఆర్ఎఫ్ఐడి విధానంలో ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తామని దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు అందరూ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఆగస్టు 20 నుంచి వెళ్ళి మనకి ఇక్కడ సెప్టెంబర్ 11 వరకు అయితే ఈవెంట్స్ అయితే జరుగుతాయని వాళ్ళైతే దీంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇదైతే ప్రతి ఒక్కరైతే గుర్తుపెట్టుకొని మీ రన్నింగ్ అయితే మంచి ప్రాక్టీస్ చేసుకోండి. 5 km అనేది 24 minutesలో కంప్లీట్ చేయాలి కాబట్టి మీరైతే బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీరైతే దీని అయితే పూర్తి చేయగలరు. సో ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.